మంచిది. దేవుని యొక్క మహా కృప, కనికరం, వాత్సల్యాన్ని బట్టి దేవుడు మనందరినీ కాపాడి మరొక దినాన్ని అనుగ్రహించినందుకు దేవునికి మనందరి తరపున క్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. పరమనందు ఆశ్రయుడవై ఉన్న మా కన్న తండ్రి, మహోన్నతుడా, ఈ జగత్తును అందులో సమస్తాన్ని సృజించి అందులో మాకు బ్రతుకునిచ్చి ఇప్పటి వరకు కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ భూమి మీద బ్రతుకున్నామంటే మేము చేయవలసిన పని ఉంది అని మాకు అర్థమవుతుంది. మరణించిన వారి పని అయిపోయింది, లేదా వారి పని చెయ్యకపోయినా వారి కాలం అయిపోయింది అని మాకు అర్థమవుతుంది. కనుక తండ్రి, బతుకున్న మేము మీ మాటల్లోని పరమార్థాన్ని గ్రహించి మీ చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీద మాకు ఇంకా మీరు ఆయుష్ ఉంచారన్న విషయాన్ని ఎరిగి మమ్మల్ని మేము సరిచేసుకుంటూ మీ సన్నిధిలో భయముతోనూ వణుకుతోనూ మీ కార్యక్రమాలు చేపట్టే ధన్యత మా అందరికీ అనుగ్రహించండి. ఇప్పటి వరకు మీరు ఉచితంగా మీ కుమారుడైన క్రీస్తు ద్వారా కేవలం కృప ద్వారా మాకు అనుగ్రహించిన ఆ రక్షణల గురించి తలపోసుకొనుచు ఆయన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క దేహం ఎలాగ నలకొట్టబడిందో, ఆయన రక్తం ఎలా చిందించబడిందో అన్న విషయాలు మేము జ్ఞాపకం చేసుకొని ఆ బల్లలో చేవేశామయ్యా. ఇదిగో నాయన, ఈ సందర్భంలో మరికొన్ని మాటలు మేము ఆలోచించుటకు సిద్ధపడుతూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయంతో నాకు అనుగ్రహించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలకి ప్రసాదించమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు భూమి మీద సుమారుగా 850 కోట్ల మంది పైచిలికే ప్రజలు బతుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 850 కోట్ల మంది ప్రజలు బ్రతికున్నారు. వీరందరూ భూమి మీద ఉండటం వెనుక కారణం దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని బట్టే దేవుడు 6 దినాలు కష్టపడి ఈ భూమి ఆకాశాలని అందున్న సమస్తాన్ని సృజించాడు. ఊరికే చెట్లు లేవు, ఊరికనే కొండలు లేవు, ఊరికనే నదులు లేవు, ఊరికనే సముద్రాలు లేవు, ఊరకనే చెట్లకు ఫలాలు లేవు, ఊరకనే జంతువులు, పక్షులు, పురుగులు లేవు. వీటన్నిటి నిర్మాణం వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే దేవుడు తనకు అనేక మంది పిల్లలు కావాలి అనే సంకల్పం కలిగి ఉన్నాడు. ఒకసారి ఆ మాటను మనం బైబిల్లో చూసి ముందుకు వెళదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు కలిసి ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ చదువుదాం. దేవుని యొక్క అనాది సంకల్పం ఏంటో అందులో మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు కలిసి ఉంటాయి. చదువుదాం. ఎట్లనగా, జాగ్రత్తగా వినండి. తండ్రి ఉన్నాడు పరలోకంలో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు. తండ్రి మాట్లాడుతున్నాడు. పరలోకమందున్న దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఆయన ద్వారా ఏం కావాలనుకున్నాడో చెప్తున్నాడు. అది విషయం అక్కడ. ఎట్లనగా, తన ప్రియుని యందు, తన అంటే దేవుడికి ప్రియుడైన యేసుక్రీస్తునందు దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు, తన కృప ద్వారా వచ్చే మహిమకు కీర్తి కలగాలని దేవుడు తన ఇష్ట ప్రకారంగా, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున ఎలా యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము, నిర్దోషులములై ఉండవలనని ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరిచాను. జాగ్రత్తగా వినండి. తండ్రి అయిన దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆయన ఆత్మ పరలోకంలో ఉన్నాడు. ఆయనకి ఏమనిపించిందంటే, నాకు అనేక మంది పిల్లలు కావాలి అనుకున్నాడు. పెళ్ళి కాబోయే భార్యాభర్తలకి
పిల్లలు కావాలి అనే కోరిక రావటం సహజం. అది దేవునిలో నుంచి వచ్చిన కోరిక. దేవుడు కూడా అనేక మంది పిల్లలు కావాలి అనుకున్నాడు. భూమి కలుగుగాక అంటే భూమి కలిగింది. ఆకాశంలో కోటాను కోట్ల నక్షత్రాలు సూర్యచంద్రులు కలుగుగాకంటే కలిగినాయి. భూమికి పండించే గుణాన్ని పెట్టి భూమి మొలిపించు అనగానే తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షాలను భూమి మొలిపించింది. ఇలా నోటి మాటతో అన్నిటినీ కలిగించిన దేవుడు పిల్లల విషయంలో కలుగుగాక అనలేదు. అది కూడా అంటే సమస్య లేకపోయాయి. కానీ దేవుడు ఏమనుకున్నాడంటే నా పిల్లలు అనుకోవాలంటే నాలో నుంచి రావాలి కాబట్టి ఆయన ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి ఆత్మల్ని విడగొట్టాడు. అనేక మంది పిల్లలు కావాలనుకున్నాడు కాబట్టి అందరినీ విడగొట్టి ఒక ఆయనలో పెట్టాడు. ఆయనే యేసుక్రీస్తు వారు. తన ప్రియుడు అన్నాడు ఇక్కడ. ఎట్లనగా తన ప్రియుని యందు, తన ప్రియుడు అంటే యేసుక్రీస్తు ఇష్టడు దేవునికి. ఆ ప్రియుని యందు దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపామహిమకు కీర్తి కలగాలని దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగానే నిర్ణయించుకొని తన ఎదుట మనం పరిశుద్ధులు నిర్దోషులై ఉండాలని. ఎలా ఉండాలి? పరిశుద్ధులు నిర్దోషులై ఉండాలని. ఎప్పుడంట? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరుచుకున్నాడు. ఎప్పుడంట ఏర్పాటు? అంటే భూమి పుట్టక ముందే ఉన్న ఏర్పాటు ఏంటి? నాకు అనేక మంది పిల్లలు కావాలి. వాళ్ళు ఎలా ఉండాలంట? పరిశుద్ధులు నిర్దోషులై ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమతో క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ ప్రేమ కుమారుణ్ణి మన కోసం బలిగా అర్పించి కృప ద్వారా మనకి ఇచ్చి మనల్ని పరిశుద్ధులుగా తీర్చాడు. పరిశుద్ధులుగా లేకపోతే ఆయన ఎదుట నిలబడం. అంతే కదా? అంటే పరిశుద్ధులుగా నిలబడాలంటే ఎక్కడ నిలబడాలి? పరలోకంలో నిలబడాలి. అక్కడే కదా ఆయన ఉండేది. ఆయన భూమి మీదకు రాడు. పరలోకంలో శాశ్వత కాలం దేవుని ఎదుట నిలబడాలంటే మనకు ఉండాల్సిందేంటి? పరిశుద్ధత. ఆ పరిశుద్ధత అందరం కోల్పోయినప్పుడు తిరిగి యేసుక్రీస్తు ద్వారా బాప్తీసం తీసుకొని తిరిగి పరిశుద్ధతని పొందుకున్నాం. కాబట్టి బాప్తీసం పొందుకున్న వారే పరిశుద్ధులు నిర్దోషులైన దేవుని పిల్లలు అనేది మనకి ఇక్కడ క్లారిటీ అయితే, ఆ దేవుని పిల్లలే రేపు దేవుని ఎదుట నిలబడేవారు అనేది మనకు అర్థమైతే, ఇప్పుడు పిల్లలు కావాలి అనుకున్న దేవుడు శూమంతరాన్ని పిల్లలు కలుగ్గాక అనలేదు కదా. ఒక శరీరాన్ని మట్టితో తయారు చేసి ఆ శరీరానికి తనలో ఉన్న ఆత్మను ప్రవేశపెట్టి ఆ శరీరములో నుంచి ఒక ప్రకటెముకను తీసి ఆ ఎముక ద్వారా స్త్రీ ఆకారాన్ని నిర్మించి, అంటే ఒకే మట్టి శరీరం అందులో ఒక ఎముక మాంసం తీసి స్త్రీ ఆకారాన్ని నిర్మించాడు. అందులో కూడా ఎముకలో నుంచి మాంసంలో నుంచి ఆత్మ వచ్చింది. మళ్ళీ సపరేట్గా అందులో ప్రవేశపెట్టలేదు. ఆదాము అనే మట్టి శరీరాన్ని చేసిన దేవుడు అందులో నాసికా రంధ్రాల ద్వారా ఏం చేశాడు? జీవవాయువుని ఊదాడు. ఆ జీవవాయువులో ఆయన ప్రక్కటెముకలు తీసి స్త్రీ ఆకారంగా నిర్మించిన అవ్వ యొక్క ఆత్మ ఉంది. ఆ జీవవాయువులో ఈరోజు భూమి మీద ఉన్న మనందరి ఆత్మలు కూడా అందులో ఉన్నాయి. అందుకే దేవుని సంకల్పం ప్రకారంగా ఈరోజు భూమి మీద మనమంతా బతుకున్నాం. అయితే ఇందులో పరిశుద్ధులు ఎంతమంది, పాపులు ఎంతమంది? దేవుని సంకల్పం ఏంటి? పరిశుద్ధులు నిర్దోషులై ఉండాలని, తన ఎదుట నిలువబెట్టుకోవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. తిరిగి క్రీస్తు ద్వారా స్వీకరించాలనుకున్నాడు. ఏర్పాటు క్రీస్తు ద్వారానే, తిరిగి స్వీకరించేది కూడా క్రీస్తు ద్వారానే. అంటే దేవునిలో నుండి యేసుక్రీస్తు వారిలోకి వచ్చాం, యేసుక్రీస్తు వారిలో నుంచి ఆదాములోకి వచ్చాం, ఆదాములో నుంచి గర్భాలు దాటుకుంటూ మన తండ్రిలో నుంచి తల్లిలోకి వచ్చి తల్లిలో నుంచి భూమి మీదకి వచ్చాం. ఇది మన జన్మ మ్యాప్, రూట్ మ్యాప్. అంటే క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి క్రీస్తులో ఆదాములోకి వచ్చాడు, ఆదాములో నుంచి అందరూ వచ్చేసాం. అందుకే
అపోస్తల కార్యాలు 17:26 అంటాడు కదా, దేవుడు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అంటున్నాడు. ఒకరి నుండి ప్రతి జాతి, ఆ ఒక్కరెవరు? ఆదాములో నుంచి మనమందరం వచ్చేసామన్నమాట. కానీ వచ్చిన తర్వాత మనం ఏమైపోయాం చెప్పాలి. వచ్చిన తర్వాత ఏమయ్యాం? పాపులు అయిపోయాం, అపరాధులు అయిపోయాం, వివిధమైన తంత్రాలు కల్పించుకున్నాం. అయినా యేసుక్రీస్తు ద్వారా ఏమిచ్చాడు? తిరిగి పరిశుద్ధత ఇచ్చాడు. దీన్ని కూడా పోగొట్టుకుంటే చెప్పండి, కుదరని రోగానికి మందు దొరికింది, మందు తీసుకొచ్చి వలకపోసుకున్నాం, ఏమైంది? ఇక ఆ రోగానికి మందు లేదు, పోవటమే, రోగంతో పోవటమే. ఎడకపోతాడు? పోవటం నరకానికి వెళ్ళిపోతాడు. ఇది మన పరిస్థితి. అయితే ఇందులో పిల్లలు కావాలి అని దేవుడు అనుకున్నాడు కాబట్టి దేవుడే పిల్లల్ని ఏర్పాటు చేస్తున్నాడు. అందుకే 127 కీర్తన 3వ వచనంలో ఏమంటాడు? కీర్తన గ్రంథం 127 అధ్యాయం 3వ వచనం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. చాలం. పిల్లల్ని ఎవరిస్తారు చెప్పాలి? ఎవరిస్తారు? యెహోవాయే ఇస్తాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అంటే పిల్లల్ని ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఎందుకంటే సంకల్పం ఎవరిది? దేవుడిది. కాబట్టి దేవుడే పిల్లల్ని ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? పిల్లల్ని ఎవరికి ఇవ్వాలి? అర్థం కావట్లేదు. పిల్లల్ని ఎవరికి ఇవ్వాలి? దేవుడు. అందరికి ఇవ్వాలా? కొందరికి ఇవ్వాలా? అందరికి ఇవ్వచ్చా? కొందరికి ఇవ్వచ్చా? అందరికి ఇవ్వాలి. పనివాడికి జీతం, పని చేస్తేనే మీ శాలరీ, పనికి వెళ్ళకపోతే చెప్పాలి జీతం లేదు. మరి దేవుడు పని చేసే వాళ్ళకే ఇవ్వాలి, కానీ అందరికి ఇస్తున్నాడు కదా దేవుడు. అదే అలసైపోయింది. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. ఆయన దరిగలిగిన వాడు. మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుడిని ఉదయింపజేస్తూ, మంచివారి పొలాలకి చెడ్డవారి పొలాలకు కూడా తన వర్షాన్ని కురిపిస్తున్న దయామయుడు ఆయన. కాబట్టి అందరికీ భూమిని ఇచ్చాడు, అందరికీ ఆకాశాన్ని ఇచ్చాడు, అందరికీ సూర్యుడు వెలుగు వేడిచ్చాడు, అందరికీ వర్షాన్ని ఇచ్చాడు, అన్నీ అందరికీ సమానంగా ఇచ్చాడు. కాబట్టి నేను ఎలా ఉన్నా పర్వాలేదు అనే స్థితిలోకి మనిషి వెళ్ళిపోయాడు. దేవుని ఎదుట పరిశుద్ధులు నిర్దోషులై ఉండాలని ఆయన సంకల్పం. అందుకే ఒకే శరీరంలో మనందరి ఆత్మలను పెట్టాడు. అందరి ఆత్మల్ని ఎలా పెట్టాడంటే పరిశుద్ధంగా పెట్టాడు. పరిశుద్ధంగా పెట్టిన ఆత్మల్ని శరీరాలు ధరింపజేసి పరిశుద్ధంగా పుట్టిస్తున్నాడు. అందుకే ప్రసంగి గ్రంథం 7:29లో దేవుడు నరులను యథార్థవంతులనుగా, ప్రసంగి 7:29, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, అదేమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను, కానీ ఈ అబ్బాయి మంచోడే కానీ అన్నాడంటే చెప్పండి ఏదో గూని ఉందని. కానీ అన్నాడంటే వాడికి ఏదో అవలక్షణం ఉందని. మా అమ్మాయి మంచిదే కానీ అంటే దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను కానీ అంటే వాళ్ళు ఏం చేశారంట? వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. ఏమంటే బాగా ఆలోచిస్తే ఈ బ్రతుకు దేవుడిచ్చింది, ఈ జన్మ దేవుడిచ్చింది, ఈ ఆయుష్కాలం దేవుడిచ్చింది, ఈ ఆరోగ్యం దేవుడిచ్చింది, ఇప్పుడున్న మనం ఉన్న స్థితిగతులన్నీ దేవుడే ఇచ్చాడు. ఇది మనకు అర్థం కావట్లా. నేను కష్టపడి సంపాదించి నా తెలివి వలన నేను సాధించానని గొప్ప చెప్పుకుంటున్నాం అంతే. ప్రసంగి గ్రంథంలో అంటాడు 5:19, ప్రసంగి గ్రంథం 5:19లో, మరియు దేవుడు, జాగ్రత్తగా వినండి, దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధిని ఇచ్చి, ఎవరిచ్చారు? ఈరోజు ప్రపంచంలో ధనవంతులుగా ఎవరెవరు పిలువబడుతున్నారో వారందరికీ ఇచ్చింది ఎవరు?
దేవుడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము సమయాన్ని వృధా చేయకుండా అహర్నిశలో ఆలోచించి కష్టపడటాన్ని బట్టి మేము ఇది సాధించాం అనుకుంటున్నారు. అది కొంతవరకు కరెక్టే. అది కూడా ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుడు ఒకరికి ధనము ధాన్యము సమృద్ధిని ఇచ్చి దాని యందు అనుభవించుటకు, అంటే అంత అనుభవించడా? ఎంత ఇచ్చినా చెప్పండి. ఎంతో ఇచ్చాడు, అంత అనుభవించడా? అనుభవించడు. తన భాగం అంటే ఎంత సంపాదించినా నువ్వు తినేది ఆ గుప్పెడ మెతుకులే. ఒక్కోసారి అది తినటానికి కూడా వీడికి టైం ఉండదు, బిజీ పనిలో కదా. తన భాగము అనుగ్రహించుటకు అనుభవించుటకు వీలు కలుగ చేసిన ఎడల అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగ చేసిన ఎడల. వీలు కలుగ చేసింది ఎవరు? నువ్వు వీలు కలుగు చేసుకున్నావా? నేను తినటానికి వీలు కలుగ చేసుకున్నాను కాబట్టి తిన్నాను అనొచ్చు మనం. కానీ ఆ వీలు కలుగ చేసుకోవటానికి నీకు బ్రతికిచ్చింది ఎవరు? దేవుడు. అది మనం గమనించాలి. ఈరోజు ఇక్కడికి రావటానికి వీలు కలుగ చేసింది దేవుడే. కాలో చెయ్యి ఇరగొడితే హాస్పిటల్కి వెళ్ళటానికి వీలు కలుగ చేసేవాడు 108లో కదా. నాకు కుదరదు అన్నాడానికి ఎవడన్నా కుదురుస్తాడు ఒకరోజు దేవుడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. కుదరదు, దేవుని పనికి నాకు కుదరదు అని ఎవడు చెప్పకూడదు. ఆఫ్టర్ ఆల్ మనుషులమి. సరిగ్గా గాలి ఎక్కువైతే బతకం, తక్కువైతే బతకం, నీరు ఎక్కువైతే బతకం, నీరు తక్కువైతే బతకం, ఖచ్చితంగా తిండి ఎక్కువైనా బతకం. అది మన పరిస్థితి. ఎండ ఎక్కువైతే బతకం, తక్కువైతే వణికి తెస్తావు. చలికి బిగుసుకుపోయి చచ్చిపోయిన వాళ్ళు జాబితా వచ్చి చూడండి డిసెంబర్ జనవరిలో. చలి బాగా తట్టుకోలేక చలి పులి అంట కదా. అది మన పరిస్థితి. కుదరదు అని ఎవడనటానికి వీల్లేదు. అన్నపానములు పుచ్చుకొనుటకు వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి నీకు వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. నా గొప్పతనం అని ఎవడైనా విర్రబీగాడా? నీ గొప్పతనం ఎంతవరకు అయ్యానంటే కొంతవరకే. ఆ తర్వాత గొప్పతనం ఏమీ ఉండదు. మహాజ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన ఆ ప్రసంగి గ్రంథంలో కిందకు వచ్చేసరికి ఏమన్నాడో తెలుసా? 18 అమ్మ 2:18 చదువుదాం. సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నింటినీ నా తరువాత వచ్చు వారికి నేను విడిచిపెట్టవలసి వచ్చునని తెలుసుకొని నేను వాటి ఎందు అసహ్యపడుతుంది. ఎంత కష్టపడి ఎంత ఎరగ తీసుకుంటున్నాను, ఇదంతా నేను పట్టుకెళ్తానంటే లేదు, పక్కోడికి విడిచిపెట్టి వెళ్ళాలరా అని అర్థమైందంట మహాజ్ఞానికి. మనకి ఇంకా అర్థం కాల. ఆయన ఆల్రెడీ అనుభవించి చెప్పాడు మనకి. మనం అనుభవిస్తే తప్ప నేను నమ్మనంటున్నావు. నువ్వు ఎంత ప్రయాసపడి పోగు చేస్తావో పోగు చేసి నేను పట్టుకెళ్తావా? కొన్నా పట్టుకెళ్తావా? అసలు ఏమీ పట్టుకెళ్ళలేము. ఏం చేయాలని చెప్పాడు? నా తరువాత వానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటిని యందు అసహ్యపడితిని. వాడు జ్ఞానము గలవాడయుండునో బుద్ధిహీనుడయ్యుండునో నేను వదిలిపెట్టి వెళ్తాను. ఆడు బుద్ధి కలిగి ఉంటాడో జ్ఞానం కలిగి ఉంటాడో ఎవడికి తెలుసు? నేను సంపాదించి ఇంత ఎరగ తీసుకొని తినక సంపాదించిందంత ఆడికి పెడితే ఆడు వాటిని వాడుకుంటాడో నాశనం చేస్తాడో, వాటి వలన వాడు అపాయం కొని తెచ్చుకుంటాడో ఎవరికి తెలుసు? అదే చెప్తున్నాడు. అయితే సూర్యుని కింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారియుండును. ఇదంతయు వ్యర్థమే. 20 కూడా. కావున సూర్యుని కింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని. ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయను. అయితే దాని కొరకు ప్రయాస పడని వారికి వాడు దాని స్వాస్థ్యమును ఇచ్చివేయవలసి వచ్చును. జ్ఞానమంట, తెలివంట, ఇంకేంటి యుక్తి అంట, ఇన్ని రకాలుగా ప్రయాసపడి సంపాదిస్తే అసలు తెలివి తక్కువడికి ఇడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. వేస్టే కదండి. ఎంత కష్టపడి ఇంటి వెనకాల తెచ్చినట్టు ఉంది కదా. అందువలన
మనిషి బ్రతుకు కేవలం దేవుడి దయ వలన ఉంది అన్న విషయం మనం గుర్తుపెట్టుకుంటే దేవుడి మాట వినటం కంటే ఇంకా వేరే పని చేయటం అనవసరం. దేవుడి మాట వినటం అన్నిటికంటే ముఖ్యం. దేవుడి తర్వాతే మిగతా ఏమైనా చేయాలి. అయితే దేవుని సంకల్పం ప్రకారంగా, దేవుని ఆలోచన ప్రకారంగా ప్రతి ఒక్కరూ పిల్లల్ని కనాలి. ఎలా కనాలి? దేవుని సంకల్పం ప్రకారంగా కనాలి, దేవుని చిత్త ప్రకారంగా కనాలి. దేవుని సంకల్పం దేవుని చిత్త ప్రకారం కనాలంటే చెప్పండి, దేవుని ఉద్దేశ ప్రకారంగా వివాహాలు చేసుకోవాలి. అది మెయిన్ పాయింట్. దేవుని ఉద్దేశ ప్రకారంగా వివాహాలు చేసుకోవాలి. వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసిన ఘనమైన కార్యక్రమం. హెబ్రీ పత్రిక 13:4 అన్ని పెళ్లి కార్డుల మీద వేసేసుకుంటారు. వాళ్ళు భక్తిహీనులైనా, దరిద్రులైనా, మోసగాళ్ళైనా, దొంగలైనా, వ్యభిచారులైనా ఎవరైనా వివాహం అనగానే క్రైస్తవులు వేసుకునే రెఫరెన్స్ ఏంటి? అన్ని విషయాల్లో ఘనమైనది గాను అన్న తర్వాత ఆగిపోలేదండి దేవుడు. ఆ పానుపు ఎలా ఉండాలి? కల్మషం లేకుండా ఉండాలంట. వివాహం గురించి మాట్లాడిన దేవుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు పానుపు దగ్గరికి వెళ్ళా అంటే అసలు వివాహం చేసుకునే ఉద్దేశమే ఆ పానుపు కోసం. అంటే ఆ పానుపు కల్మషంగా ఉండకూడదంటే దేవుని చిత్త ప్రకారంగా వివాహం చేసుకోవాలి. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి నా ఇష్టం అని చేసుకుంటే అది కల్మషమే. మీకు అర్థమవుతుందా? నేను ఎందుకు ఇంత మొత్తుకుంటున్నానంటే ఇది లోకరీతిగా చాలా సున్నితమైన విషయం. లోకరీతిగా అసలు తప్పే లేని విషయం. లోకరీతిగా ఇది అసలు తప్పే లేని విషయం. దేవుని విషయంలో భయంకరమైన పాపం. దేవుని విషయంలో భయంకరమైన పాపం. మీకు అది చాలామందికి తెలియట్లా, చాలామంది పాస్టర్లకు కూడా తెలియని విషయం ఇది. వివాహం అన్ని విషయాలు అన్నాడు. జనన విషయం కంటే, మరణ విషయం కంటే, మన ఇంట్లో జరిగే శుభకార్యాలు అన్నిటికంటే ఘనమైనదిగా వివాహాన్ని ఎందుకు పెట్టాడంటే అది దేవుడు ఏర్పాటు చేసిన కార్యక్రమం. దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? తనకు పిల్లలు కావాలని. అంటే దేవుడిచ్చిన గర్భఫలాలు తన పిల్లలు, దేవుని పిల్లలు వాళ్ళు. తన పిల్లల కోసం మనకు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆ వివాహ వ్యవస్థలో స్త్రీ ఆకారాన్ని చేశాడు, పురుషుడాకారాన్ని చేసిన దేవుడే. ఇద్దరిని పురుషులాకారం చేసి పిల్లలు పుట్టించగలడా? చెప్పండి, దేవుడికి ఆ కెపాసిటీ లేదా? ఇద్దరిని పురుషులుగా చేసి ఇదిగో ఇదే ధర్మం అని పెట్టాడు అనుకో, పుడతారు. కానీ స్త్రీకి మాత్రమే గర్భం రావాలి. స్త్రీ ఆకారం వేరు, పురుషుని ఆకారం వేరు. ఇద్దరిలో ఉన్నది దేవుని ఆత్మే. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. పరిసయ్యులు యేసుక్రీస్తు వారిని శోధింపవాలని అతని యొద్దకు వచ్చి, ఏ కారణం చేతనైనా పురుషుడు తన భార్యను విడనాటుట న్యాయమా అని అడుగగా, అంటే పెళ్ళైన తర్వాత ఒక పురుషుడు భార్యను వదిలిపెట్టవచ్చా, లేకపోతే భార్య భర్తను వదిలిపెట్టవచ్చా అని కొంతమంది అడిగారు. యేసుక్రీస్తు వారు చెప్తున్న సమాధానం, విడాకులు ఉన్నాయా? ఇప్పుడు చట్టంలో ఉన్నాయి. లాయర్ దగ్గరికి వెళ్ళటం, నోటీసులు పంపించడం, ఆడు నాకు నచ్చలేదని ఏమంటాం, ఏమో నాకు నచ్చలేదని వాడంటాం. కొన్ని రోజులు వాయిదాలకు తిరుగుతారు, ఫటాఫట్ అని కత్తిరించేస్తారు కదా. వాళ్ళకి తెలియదు, వాళ్ళు నేరస్తులే దేవుని దృష్టిలో. చట్టరీత్యా వాళ్ళు భారతదేశంలో ఏర్పాటు చేసిన చట్ట ప్రకారంగా వాళ్ళు విడాకులు ఇచ్చిన దేవుని దృష్టిలో అది నేరం. వాళ్ళు పెద్ద జడ్జీలు కావచ్చు, లాయర్లు కావచ్చు, సుప్రీంకోర్టు జడ్జి గారు కావచ్చు, కానీ దేవుని దృష్టిలో అది తప్పు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, ఆయన దేవుడు సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందరని చెప్పనని మీరు చదవలేదా అంటున్నాడు వాళ్ళతో. ఎందుకంటే పురుషుడు స్త్రీ ఏక శరీరం అయిపోయారు భార్యాభర్తలు అవగానే. ఏక శరీరం అంటే చెప్పాలి,
ఒకటే బాడీ. పెళ్లి కాకముందు 2 బాడీలు, పెళ్ళైనా కూడా 2 బాడీలుగా కనపడుతున్నాయి. కానీ దేవుని దృష్టిలో ఒక్కటే శరీరం. ఏమన్నా ఒక శరీరాన్ని విడగొట్టాలంటే ఎలా? ఒక శరీరాన్ని వేరు చేయాలంటే ఎలా చేయాలి? మధ్యకి ఖండించి 2 భాగాలు చేస్తే వాళ్ళు బతుకుతారా చచ్చిపోతారా? చచ్చిపోతారు. ఏకదేహంగా మార్చబడిన భార్య భర్తలు ఎవడు విడగొట్టకూడదు. ఇక్కడ ఏ ఉద్దేశంతో చెప్పాడు ఇది? ఏ ఉద్దేశంతో? వాళ్ళు నచ్చకపోతే వ్యభిచారం చేయడానికి విడాకులు కాగితాలు తీసుకొని రావచ్చు అని మోషే గారు ఇచ్చాడంట ధర్మశాస్త్రంలో. దాన్ని పట్టుకొని వచ్చి యేసుక్రీస్తు వారిని అడుగుతుంటే, అసలు లేదురా బాబు, ఆది నుండి స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాడు అంటే ఆదాములోనే స్త్రీని పెట్టాడు. మీకు అర్థమైందా? ఆదాములో అవ్వమ్మను పెట్టాడా? ఇప్పుడు అవ్వమ్మ గారు పక్కటెముక తీసి ఆదాములో నుంచి దేవుడు పక్కటెముకను తీసి స్త్రీ ఆకారం నిర్మించక ముందు ఎక్కడుందామే? పురుషుడ ఆత్మ ఆదాములో ఉంది, స్త్రీ ఆత్మ ఆదాములో ఉంది. ప్రపంచంలో పుట్టిన స్త్రీ పురుషులందరి ఆత్మలో ఆదాములో నుండి. ఇప్పుడు పురుషుని ఆత్మలో ఉన్నాయి, స్త్రీల ఆత్మలో ఉన్నాయి. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. మీకు అర్థమైందా? పరిశుద్ధుడు ఆదాము. అప్పుడు దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన ఆదాములో పరిశుద్ధమైన ఆత్మలో పెట్టాడు. మీరు పరిశుద్ధులుగా నా ఎదుట నిలబడాలి అన్నాడు. అందుకే వాళ్ళిద్దరిని వేరు చేసి, ఏకదేహమై ఉన్న వారిని వేరు చేసి, ఇదిగో మీరిద్దరు ఫలించటానికి ఇలా వేరు చేశాను, ఇప్పుడు మళ్ళీ మీ ఇద్దరు ఏకదేహం అన్నాడు. ఆదికాండం 2వ అధ్యాయంలో కూడా అదే చెప్తాడు. ఎముకలు తీసి వేరు చేసినప్పుడు స్త్రీ ఆకారాన్ని నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆదాము గారు పలికిన మాట చూడండి. ఆదికాండం 2:23. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో నాది 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 అంటున్నాడు. ఎవరిది? ఆదాము గారిదా? అవును, ఆదాము గారిది. ఆదాము గారికి ఇచ్చాడు. ఆదాము గారి మాంసం, ఆదాము గారి ఎముకల. నీవు కూడా నీ ఆత్మగా ఇప్పుడు స్త్రీ ఏదైతే ఉందో ఆ స్త్రీని కూడా నీవు కూడా నాలో నుంచి తీయబడ్డావు. నాలో నుంచి అంటే స్త్రీ ఎవరు? నాది. శరీరం ఎవరిది? నాది. ఎముక ఎవరిది? నాది. ఆత్మ ఎవరిది? నాది అంటున్నాడు. నా ఎముక, నా మాంసం, నా ఆత్మ. నువ్వు నాలో నుంచి తీయబడ్డావు కాబట్టి నిన్ను నారి అనబడును అన్నాడు. అంటే ఎముక, మాంసం, ఆత్మ ఎవరిదంట? ఆదాముది. కలిపుంచాడు, విడగొట్టాడు. ఎందుకు విడగొట్టాడంటే మీరిద్దరూ కలిసి ఫలించాలి. ఇద్దరుగా ఉన్న మీరు ఎవరు? ఒక్కటే, ఏకదేహ తత్వం. అర్థమైందా? ఈ తత్వం తెలియక తెక్కబుట్టి ప్రేమ వివాహాలు చేసుకోవటం మొదలుపెట్టారు. అది ప్రేమ కాదండి, వ్యామోహం, కామం. సినిమాలు చూసి, సీరియల్స్ చూసి, లోకంలో జరుగుతున్న వాటిని చూసి అలా వ్యామోహం చెంది లేచిపోవటం, ఇష్టం వచ్చినట్టుగా తగాదలు అవ్వటం, గొడవలు అవ్వటం, ఫైటింగ్లు చేసుకోవటం, ఊచకోత కోయటం జరుగుతుంది. ప్రతి యుద్ధం వెనుక మీరు చరిత్రను తిరగేస్తే రీజన్ ఇదే. ఏ చరిత్ర అన్నా తీసుకోండి, మిగతా హైందవుల చరిత్రలు కానీ మిగతా ఏ అన్నా తీసుకోండి, యుద్ధాలు జరగటం వెనుక రీజన్ ఏంటి? కారణం స్త్రీయేగా మెయిన్. తర్వాత డబ్బు, తర్వాత పదవి. డబ్బు కూడా ఎందుకు? పదవి ఉంటే డబ్బు వచ్చిద్దని. ధనము లేక స్త్రీ. ఎక్కువ పర్సెంట్ స్త్రీ గురించే ఇన్ని యుద్ధాలు జరిగినాయి. దాన్ని దేవుడు పరిశుద్ధంగా చేసుకోండి అంటున్నాడు. పరిశుద్ధంగా చేసుకుంటే దేవుని దృష్టిలో మంచిది, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే చెడ్డది. అందుకే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అన్న దేవుడు అక్కడితో ఆకుండా ఏమన్నాడు? పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవలను. నిష్కల్మషమైనదిగా ఉండాలి అంటే కల్మషం చేసావు, దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టి మన ఉద్దేశ ప్రకారంగా పెళ్లి చేసుకుంటే అదేమైంది? కల్మషం అయిపోయింది. ఇప్పుడు కల్మషంతో ఉన్న వివాహాలు ఎక్కువైనాయా, నిష్కల్మషమైన వివాహాలు ఎక్కువ ఉన్నాయా? ఎలా జరుగుతుంది? అసలు ఇది విడ్డూరంగా అనిపించింది ఎవరికన్నా చెబితే. మరి లోకంలో అంతమంది పాస్టర్లు అన్ని పెళ్ళిళ్ళు చేస్తున్నారు కదంటే వాళ్ళ కర్మకు మనం ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళ గొయ్యి వాళ్ళే దవ్వుకుంటే మనం ఏం చేద్దాం? వాక్యం అయితే ఒప్పుకోవట్లా. ఉన్న ఆయన్ని మా సహోదరుడికి ఒక సంబంధం చూడమని ఫోన్ చేసి చెప్తే
నమ్ముకోపోయినా పర్లేదా, బాప్తీసం తీసుకోపోయినా పర్లేదంటే, కుదరదయా, బాప్తీసం తీసుకున్న అమ్మాయి కావాలంటే, తెచ్చుకున్నాక మార్చుకోవచ్చుగా అన్నాడు. చర్చికి వెళ్ళేవాడే, బాప్తీసం పొందినవాడు, కానీ ఈ లోతైన విషయం తెలీదు. తెచ్చుకున్నాక మార్చుకోవటం కంటే మారినోళ్ళ తెచ్చుకుంటే బెటర్ కదా. ఇప్పుడు తెచ్చుకున్నాక మారతారో మారో గ్యారంటీయా? అసలు మారినోళ్ళే నిలబడతారో పడిపోతారో గ్యారంటీ లేదు. అలాంటి వాళ్ళు మారినోళ్ళు తెచ్చుకొని నేను బాగు చేసుకోవటం అనడానికి అది ఏమన్నా స్కూటరా, చెడిపోయిన కారా? చెప్పండి. కారో స్కూటర్ అనుకోండి, ఒకటి కాదు ఇంకో స్పేర్ పార్ట్ అనేసి బాగు చేసుకోవచ్చు. మనిషి మనసును బాగు చేయటం ఎవరి వలన కాదు, దేవుని మాటే అది బాగు చేయాలి. వినుట వలన విశ్వాసం కలగాలి, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలగాలి తప్ప మనం మనుషులను బాగు చేయలేం, వాక్యంతో బాగు చేయగలం. అర్థమైందా? కాబట్టి ఒక మనిషిని ఎవరు బాగు చేయలేరు. అందుకే బాప్తీసం పొందిన వాళ్ళు బాప్తీసం పొందిన వాళ్ళనే చేసుకుంటే అది పవిత్రమైన వివాహం, అది పరిశుద్ధమైన వివాహం, దేవుడు మెచ్చే వివాహం. కానీ ఈరోజు లోకంలో అనేకమైన వివాహాలు అలా జరిగిపోతున్నాయి. కారణాలు అనేకం. ఏం చూస్తారు వివాహాల్లో? 3 సీలు చూస్తారు కదా. ఒక సి అంటే కలర్, రంగు బాగుందా, రంగు పడాలి కదా. 2 క్యాస్ట్, మా కులం వాళ్ళే కావాలి. ఇది ఒక మహాగొల, తామర కంటే తీవ్రమైన కులగొల. ఇది ఉండవాడు ఎవడు క్రైస్తవుడు కాదు, ఎవరైనా సరే. ఈ కులగొల ఉంటే వాడు పరలోకం రాడు ఖచ్చితంగా. మా కులం అని కులం కోసం పోకలాడితే అది ఎవడు పెట్టాడు? మనిషి పెట్టింది, దేవుడు పెట్టలేదుగా. దేవుడిదే కులం, ఆదాముదే కులం, అప్పటి నుంచి వచ్చిన వాళ్ళదే కులం. అసలు నీ కులం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఏమన్నా పుట్టుపూర్వోత్తరాలు ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. మరి కుల ఎందుకు అంత గీక్కుంటారు? 1 కలరు, 2 క్యాస్ట్, 3 కరెన్సీ, క్యాష్, డబ్బు ఉంటే కొండ మీద కోతి వచ్చింది. ఈ 3 చూస్తారు, కానీ క్యారెక్టర్ ఎవడన్నా చూస్తాడా? వాడు ఉద్యోగస్తుడా, లేకపోతే ఆస్తులు ఉన్నాయి వెనక. మా సహోదరుడికి ఒక సంబంధం చూడమంటే వాళ్ళకి సొంత ఇల్లు ఉందా, వాళ్ళకి ఏమన్నా ఆస్తులు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా, స్థలాలు ఉన్నాయా? ఆడు తాగుతాడా, తిరుగుతాడా? ఎవడు అడగట్లా. ఆడు తాగినా నేను మాన్పించుకుంటాను అంటున్నాడు. అబ్బో, అంత గ్యారెంటీయా? ఆడికి అలవాట్లు ఉన్నా పర్లేదు, ఆడు పోయినా, ఒకవేళ అలవాటు ఆడు ముందే పోయినా, ఆడు ఆస్తి ఈ అమ్మాయిని పోషించింది కాబట్టి మా అమ్మాయి బతికిద్ది, అంతవరకే చూస్తున్నాడు. కానీ నిజమైన భక్తులు ఏం చూస్తాడో తెలుసా? ఈ అబ్బాయి ఈ అమ్మాయిని పరలోకం తీసుకెళ్ళగలరా, ఈ అమ్మాయి ఇతన్ని పరలోకం చేర్చగలరా, ఇది చూస్తాడు. నిత్య జీవానికి ఎవరైతే నడిపించగలరో వాళ్ళు నిజమైన దేవుని పిల్లలు, వాడు మాత్రమే పరిశుద్ధులు. మనం ఇక్కడ బతికించే ఆలోచన చూస్తున్నాం. క్యాష్ చూసామంటే, ఉద్యోగం చూసామంటే అర్థం ఏంటి? మా అమ్మాయిని ఇతను చక్కగా పోషించగలడు, సుఖపెట్టగలడు అని. డబ్బుంటే సుఖం వచ్చిందంటే పొరపాటు, అంతకంటే ఏమీ లేదు. వాడు మరణం వరకు ఆ డబ్బును అనుభవిస్తాడు, తర్వాత ఇంకంతే, వాళ్ళ జీవితం అంతటితో అంతమైపోయింది. కానీ పరలోకానికి చేర్చగలిగే భక్తి ఇతనికి ఉందా? పరలోకానికి చేర్చగలిగే భక్తి ఈ అమ్మాయికి ఉందా? ఈ 2 చూసి వివాహం చేస్తే అది పరిశుద్ధమైన వివాహం, అది ఘనమైనదిగా దేవుడు భావిస్తాడు. దావీదు గారికి చాలామంది భార్యలు, 6 భార్యలు, ఇంకా ఉపపత్నులు ఉన్నారు. వాళ్ళల్లో ఒక పెద్ద భార్య కొడుకు 3వ భార్య కూతుర్ని మోహిస్తాడు. ఒకసారి సమూయేలు 2వ గ్రంథాన్ని ఒకసారి మనం చూడగలిగితే 13వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం ప్రియులారా. ఏమంటే దావీదు గారు తెలుసు కదా మీ అందరికీ, మహానుభావుడు. అలాంటి ఆయన కొడుకులు ఎంత పాడైపోయారో చూడండి. 13వ అధ్యాయము సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం. తరువాత దావీదు కుమారుడుగా అబ్షాలోమునకు తామార్ అను ఒక సుందరియగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడుగా అమ్నోను ఆమెను మోహించాను. కొంచెం అట్లా ఆగండి. 3వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. అదే సమూయేలు 2వ గ్రంథంలో 3వ అధ్యాయంలో, హెబ్రోన్లో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు యెజ్రెయేలీయురాలగు అహీనోయము వలన పుట్టెను. ఇతని పేరేంటి?
అమ్మునోను. ఇతను జ్యేష్ఠ కుమారుడు దావీదు గారికి. ఓకే. రెండవది వదిలేసి కిలియాబు అను రెండవ వాడు కర్మేలీయులకు నాబాలు భార్య అయిన అబీగయాల వల్ల పుట్టెను. ఇదొద్దు. మూడవ వాడైన అబ్షాలోము గెషూర్ రాజుకు తల్మై కుమార్తెకు మైకా వలన పుట్టెను. ఇప్పుడు అబ్షాలోము అమ్నోను. మొదటి భార్య కొడుకు అమ్నోను, మూడవ భార్య కొడుకు అబ్షాలోము. ఇప్పుడు ఈ అబ్షాలోముకి ఒక మంచి చెల్లెలు ఉంది. అంటే అబ్షాలోము తర్వాత దావీదు గారికి పుట్టిన ఒక ఆమె ఉంది, ఆమె పేరు తామారు. గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరు ఏమవుతారు? అన్న చెల్లెలు. చెల్లెలు చూసి అన్న మోహించాడంట. అక్కడ రాయబడిన మాట చదవండి, మొదటి వచనమే. తర్వాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారు అని ఒక సుందరియగు సహోదరి ఉండగా, సుందరవతి యగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించి అంటే చెప్పండి, మోహించి అంటే పైన ఆకారాన్ని చూసి మోహించాడే తప్ప ప్రేమ కాదు. ప్రేమ వేరు, మోహం వేరు. ప్రేమ వేరు, కామం వేరు. మీకు అర్థమైందా? ప్రేమ వేరు, కామం వేరు. ప్రేమ వేరు, మోహం వేరు. ప్రేమ అంతరంగాన్ని చూసేది, మోహం బయటది చూసేది, బాహ్యాన్ని చూసేది. బయట రంగునో, కంటినో, లేకపోతే ఆ జడనో, జుట్టునో, బాహ్య సౌందర్యాన్ని చూసి మోహించేది మోహం లేదా కామం. అంతరంగాన్ని చూసేది ప్రేమ. అది నిజమైన దేవుని ప్రేమ. వీడు దేన్ని చూశాడు? బాహ్యాన్ని చూశాడండి. బాహ్యాన్ని చూసి ఏమి చేయలేక అమ్మాయిని అనుభవించాలనే కోరిక పుట్టింది. చెల్లిని అన్న అనుభవించాలనే కోరిక పుడితే అది తీరక సతమతమైపోతూ తిండి తిప్పలు మానేసి చిక్కిపోతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులు అతను ఉంటూ ఉండగా అతని ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. అతను వచ్చి, ఏంటి నువ్వు ఈ మధ్య బాగా చిక్కిపోతున్నావు, ఎందుకు అలా ఉన్నావు అని అడిగితే, ఏమీ లేదు, నా చెల్లెలైన తామారుని నేను మోహించాను, ఆమెను ఎలాగైనా కూడాలి అనే ఆలోచన నాకు ఉంది. అంటే ఓ సింతేనా, దీనికి ఏముంది, నేను చిట్కా చెప్తానని, నువ్వు బాగా రోగం వచ్చి మంచాన పడ్డట్టుగా పడుకో, మీ నాన్నకి ఈ విషయం తెలిసింది, నేను చూడటానికి వస్తాడు. వచ్చినప్పుడు రోగంలో ఉన్నవాడికి ఏం కోరిక ఉందా, ఏమన్నా తినాలనిపిస్తుందా, ఎవరన్నా చూడాలనిపిస్తుందా అని అడుగుతారు. కాబట్టి నా చెల్లెలు వచ్చి నాకు రొట్టెలు చేసి పెట్టాలని కోరిక కోరు, అప్పుడు ఆ అమ్మాయిని పంపిస్తాడు మీ నాన్న. అప్పుడు ఆమెని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని ఒక పనికి మాలిన ఐడియా ఇచ్చాడు. ఇవ్వగానే ఓహో బాగుందనిపోయి వెంటనే వెళ్ళిపోయి మంచాన్ని ఎక్కాడు. ఆడు అనుకున్నట్టే సేమ్ జరిగింది. ఆ అమ్మాయి వచ్చింది, నాకు ఈ అమ్మాయి రొట్టెలు చేసి పెట్టాలన్నాడు, అందరినీ బయటికి వెళ్ళమన్నాడు, రొట్టెలు తీసుకొని గదిలోకి రా అన్నాడు. వెళ్ళగానే పాడు చేశాడు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు బాహ్య సౌందర్యాన్ని చూసి మోహించి ఇదే ప్రేమని పేరు పెట్టి సినిమాల్లో పెట్టినట్టుగా ఇదే ప్రేమని పేరు పెట్టి చేసుకున్న నెలకో 2 నెలలకో లేదా సంవత్సరానికి వాళ్ళు ఖచ్చితంగా కలిసి ఉండరు. బాగా ఉద్యోగస్తులైనా సరే, బాగా చదువుకున్న వాళ్ళైనా సరే, బాహ్యాన్ని చూసి ప్రేమ అనుకొని మోహంలో పడిపోయి బాహ్యాన్ని చూసి వివాహాలు చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అనుకున్న కుటుంబాలు ఎన్ని కేసులు లాయర్ల దగ్గర పెండింగ్లో ఉన్నాయో చూడండి, జడ్జి గారి దగ్గర. పైగా ఇందులో క్రైస్తవులు కూడా ఉండటం విశేషం. కారణం ఏంటంటే, వాళ్ళకి ప్రేమకి, వ్యామోహానికి, మోహానికి తేడా తెలియకపోవటం. ఈ మోహం తీరిన తర్వాత విరక్తి కలిగిద్ది. వాళ్ళ మీద అంతకుముందున్న ప్రేమ, అభిమానం అవన్నీ పోతాయండి. అంతకుముందేమో నువ్వు అంటే ఆకాశంలో నక్షత్రాలు తెచ్చి పెడతానంటాడు. ఇప్పుడేమో పక్కింటి నుంచి పక్కన కొట్లో ఏదన్నా తెచ్చి పెట్టమన్నా, తెచ్చుకోలేవా, తిని గాసిద్దలా కూర్చుంటావు అంటాడు. చూసారా? అప్పుడేమనిపించింది, మా ఆవిడ కాలు కింద పెట్టడానికి లేదని ప్రేమించేటప్పుడు ఏది కావాలంటే అది అన్ని ఆటోల్లోనో కారులోనో తిప్పుతాడు, బైకుల మీద. పెళ్ళి ఆ వ్యామోహం తీరినాక నడవలేవా, మీ తాతగాడు ముళ్ళేమన్నా తెచ్చావా, ఇలాంటి పనికిమాలి డైలాగులన్నీ వదిలేస్తాడు. ఏమైంది మరి అది? అంటే మోజు తీరినాక ఏదైనా అంతే, కొన్ని వస్తువులు కొనుక్కుంటూ ఉంటాం. కొత్తలో దాన్ని బాగా ప్రేమిస్తాం, ఆస్వాదిస్తాం, భలే ఉంది అంటాం. పాతపడిన తర్వాత ఏముందలే అంట. అంతే. ఈ బాహ్య సౌందర్యాన్ని చూస్తే ఏదైనా లోకంలో అంతే. మహాజ్ఞాని సొలొమోను గారు ఇవన్నీ అనుభవించి అసలు ఆయన కంటికి నచ్చింది ఏది అనుభవించకుండా ఆయన అభ్యంతరం చేయలేదంట. అన్నీ అనుభవించిన ఆయన ఏమన్నాడు తెలుసా? అంత వేస్ట్, వ్యర్థం. ఎందుకన్నాడు?
ఆయన అనుభవించినన్ని సుఖాలు ప్రపంచంలో ఎవ్వరు అనుభవించలే. ఆయన సంపాదించినంత ఆస్తి ప్రపంచంలో ఎవ్వరు సంపాదించలే. ఆయన చేసుకున్నంతమంది భార్యలను ఇంకెవడూ చేసుకోవాలి. అంత గొప్పోడే అన్నీ అనుభవించిన దానికి ఏమనిపించిందంటే ఆ వేస్ట్ 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 అనిపించింది. అప్పుడు జ్ఞానోదయం అయ్యి ప్రసంగి గ్రంథం రాశాడు. అంతకుముందు నేను ఇది అనుకున్నాను, అది అనుకున్నాను, ఓ అబ్బో అబ్బో అనుకున్నాను, ఏమి లేదు, ఎంత ప్రయాసపడినా అంత వేస్టే అన్నాడు. ఆయన అనుభవించి రాశాడు కాబట్టి మనం చదివితే మనకు అర్థం కావాలి. అది నేను కూడా అనుభవించినాక అంటానంటే ఈలో పోతే ఇంకా అనుభవించడానికి మార్పు రావటానికి ఏది ఉండదండి. ఆ అమ్నోను ఆ అమ్మాయిని రేప్ చేసినాక ఆ మోజు తీరింది. మోహం కాదు, అది ప్రేమ కాదు. ప్రేమ అయితే చచ్చేదాకా ఉంటుంది. మోహం కాబట్టి ఎంతగా ఆమెను మోహించాడు అంటే, చిక్కి శల్యమైపోయి అంతగా మోహించాడంటే తిండి తిప్పలు మానేసి అది అనుభవించేదాకా నాకు ఇక జన్మ వేస్ట్ అన్నట్టుగా బతికాడు. కానీ అనుభవించిన మరుక్షణం ఏమైందో తెలుసా? అంతకుముందు ఎంత మోహించాడో అంత విరక్తి కలిగిందంట. ఆ మాట ఉంది, చదవండి ఒకసారి. 13వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథం 15వ వచనం. అమ్నోను ఇలాగూ చేసిన తరువాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా ఆ మోసు తీరిపోయిందా? ఒక్కసారి కలిస్తే చాలు అన్నట్టుగా అనిపించింది. అది తీరిన తర్వాత ఓ సింతేనా, దీనికోసం ఎంత ప్రయాసపడ్డాం, ఎంత ప్లాన్ వేసాం, ఎంతమందిని మర్డర్ చేసాం, ఎంతమందిని హతమార్చామని అప్పుడు బాధపడతారు. అది తీరేదాకా అంతే అనిపించింది. తీరిన తర్వాత దీనికోసం అని అంతకుముందు ప్రేమించిన దానికంటే ఏమనిపించిందంట? ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు ఏం అర్థం కాదు. మంచి వయసులో ఉన్నాడు అమ్నోను, ఏం అర్థం కాల. అనుకున్నాను, నచ్చింది, కంటికి నచ్చింది, దక్కాల్సిందే, కన్ను పడితే దక్కాల్సిందే అనే ఆలోచనతో దక్కకపోతే ఏమైనా పర్లేదని తిండి తిప్పలు మానేసి సిక్కిశల్యమైపోయినాడు. ఒకసారి అనుభవించిన తర్వాత ఏమైపోయింది? వైరాగ్యం వచ్చి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, అర్జెంటుగా వెళ్ళిపో అంటున్నాడు. నువ్వు ఇట్టా ఉండబట్టే నిన్ను చూసి నేను ఎలా అయిపోయాను, అర్జెంటుగా నా ముందు నుంచి వెళ్ళిపో అని అసహించుకున్నాడు. అప్పుడు ఆమె బాధపడితే ఏం చేశాడు? 16, ఆమె నన్ను బయటకు తోసివేయటం వలన నాకు నీవిప్పుడు చేసిన దానికంటే కీడు కంటే మరి ఎక్కువ కీడు చేయకుమని చెప్పినను అతడు ఆమె మాట వినక తన పనివారిలో ఒకరిని పిలిచి దీన్ని నా యొద్ద నుండి వెళ్ళగొట్టి తలుపు గడియ వేయమని చెప్పాను. ఏం చేశారు? దీన్ని అర్జెంటుగా పంపించి తలుపులు గడియ, మళ్ళీ నాకు కనపడకూడదు ఇది అన్నాడు. అంత మోహించాడు. ఏమైంది ఆ ప్రేమ అంటే, ఇదిగో బాహ్య సౌందర్యాన్ని చూసి ప్రేమించిన ప్రేమకుల బతుకులన్నీ ఇలాగే ఉంటాయి. మోజు తీరిన తర్వాత నువ్వెవరో నేనెవరో, నువ్వు ఆ రోజు కనపడకపోతే నాకు ఇది దరిద్రం పట్టేది కాదంటాడు. లేదా ఏమైనా అదే డైలాగ్. మరి ఆ రోజు కనపడటం ఎవరు తప్పు చెప్పండి? ఐ లవ్ యూ అని ఎవరు చెబుతారో ముందు. నువ్వు ఆ రోజు చెప్పకపోతే నేను బాగుండేవాడిని, పలానోళ్ళు చేసుకునేవాడిని, నాకు ఎన్నో సంబంధాలు వచ్చినాయని ఈ చరిత్ర అంతా తిరగేసుకుంటారు. అసలు ఇది అంతెందుకు? అంతరంగాన్ని ప్రేమించమన్నాడుగా దేవుడు, అంతరంగ సౌందర్యాన్ని చూడమన్నాడుగా. అది వదిలేస్తాం. నచ్చింది, బంధువులు, కులం కావాలి, గుణం అవసరం లేదు, లేదా డబ్బు కావాలి, ఇంతే కదా మనం కోరుకునేది. లేదా అందంగా ఉంది, రంగు కావాలి, అంతే. అంత ద్వేషం ఎందుకు పుట్టిందంటే వ్యామోహం తీరితే పరిస్థితి అలాగే ఉంటుందండి. అందుకే పరిశుద్ధులైన పిల్లలు కావాలన్నాడు దేవుడు. పరిశుద్ధులకి ఇలాంటివి ఉండవండి. ఎంత సమస్య ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా వాళ్ళు అలా ఉండిపోతానే ఉంటారు. ఎవరినెవరు ద్వేషించుకోరు. చచ్చేదాకా, మరణం తప్ప వాళ్ళని ఎవరిని విడతీయదు. అది 19వ అధ్యాయం ఇందా చదివాం కదా. ఆది నుండి వారిని స్త్రీని గాను పురుషుని గాను మత్తయి సువార్త దేవుడు వారిని సృజించెను. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరును ఏక శరీరమై ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరుగా కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని
విడాకులకి పంచాయతీలు ఎవడైనా వెళ్ళాడా దైవజనులు? అయిపోయాడు. దేవుడు జతపరచిన వారిని ఏ మనుష్యుడు అంటే వీళ్ళిద్దరు కూడా మనుషులే, వీళ్ళు కూడా వేరు అవటానికి అవకాశం లేదు. విడాకుల ప్రసక్తే బైబిల్లో లేదు. ఎవడైనా విడాకుల పంచాయతీ పెట్టాడా పాస్టర్? అయిపోయాడే. విడాకులకి పెద్ద మనుషులుగా వెళ్ళారా? అయిపోయాడు. దాంతో మాకు సంబంధం లేదు, కలిసి ఉంటే మంచిది, వాక్యం కలిసి ఉండమంటుంది, ఉంటే ఉండండి, తర్వాత మీ ఇష్టం, మేమైతే దానికి సపోర్ట్ చేయమన్నారు. లోకంలో వాళ్ళు బంధువులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, ఎవడైనా వాక్యానికి విరుద్ధంగా అవతలోడు చెప్తే నువ్వెందుకు వాళ్ళతో ఏకీపించి నువ్వు అపవిత్రుడు అయిపోయి నరకానికి వెళ్ళిపోతావు? అర్థమవుతుందా? ఖచ్చితంగా దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉంటే ఖచ్చితంగా చెప్పాలి. చెప్పకపోతే దైవజనుడిదే ప్రాబ్లం. దైవజనుడు చెప్పినా ద్వేషం పెంచుకున్నారు, ఆళకర్మ, నువ్వేం చేయలేవు. కొత్త నిబంధనలో హేరోదు, ఇశ్రాయేలును పరిపాలించే రాజు, తన అన్న భార్యను ఉంచుకున్నాడంట. ఎవరిని? ఇశ్రాయేలు పరిపాలించిన రాజు ఏం చేయాలో తెలుసా? పద్ధతిగా మాదిరిగా ఉండాలి. ఇశ్రాయేలీలందరికీ మాదిరిగా ఉండాల్సిన ఆయన అక్రమం చేశాడు. అప్పుడు ఆ కాలంలో బాప్టిజం ఇచ్చి యోహాను గారు ఉన్నారు. ఆయన వచ్చేమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయము. యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ బాప్టిజం ఇచ్చే యోహాను గురించి హేరోదు దగ్గర మాట్లాడుతుంటే, ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చి సమాచారం విని, ఇతడు బాప్టిజం ఇచ్చి యోహాను అంటే ఆల్రెడీ యోహాను గారిని చంపించేశాడు అతడు చనిపోయి తిరిగి లేచాడు, అందుకే ఆ ఆత్మ ఈయనలో ఉంది కాబట్టి యేసుక్రీస్తు వారిలో ఈయన అద్భుతాలు ఈయన చేయగలుగుతున్నాడు, ఈయనంతటి ఈయనకు ఆ శక్తి లేదు, యోహాను గారి ఆత్మ ఈయనలోకి వచ్చింది అని చెప్తున్నాడు. మహామేధావిలాగా పునర్జన్మను గురించి ఏదో చెప్తున్నట్టు. అర్థమైందా? ఆయన మృతుల్లోంచి లేచి ఉన్నాడు, అందువల్లనే అద్భుతములు అతని యందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పాను. ఏలయనగా అంతకుముందు జరిగిన ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదీను ఉంచుకొనటం న్యాయము కాదని యోహాను చెప్పగా, ఏమన్నాడు? నీ సహోదరుడు ఫిలిప్పి భార్యను ఉంచుకున్నావు, తప్పు అంటే దైవజనుడికి ఏం చేశాడు? గద్దించాడు. తప్పు అన్నందుకు కోపం వచ్చి చంపలేక జైల్లో పెట్టాడు. ఎవరిని? అంటే నిజం చెప్తే ప్రజలకు ఎలా ఉంటుంది? తప్పు చేసినా నువ్వు తప్పు అని చెప్తే చాలదు, వాళ్ళకి నచ్చదు, నువ్వు తప్పు అంటావు. మరి అందరూ ఒప్పు అంటున్నారుగా, వాళ్ళ కర్మ, వాళ్ళకి వాక్యం తెలియకపోతే ఏం చేస్తున్నావు? వాక్యం తెలిసినోడు ఖచ్చితంగా దైవజనుడు ఖండించాలి. తప్పు అని చెప్పినప్పుడు ఏం చేశాడు? ఆయన పట్టుకొని ఆయన్ను చెరసాల్లో వేయించి ఉండెను. అతడు ఇతన్ని చంపగోరెను కానీ జనసమూహమునకు ఇతన్ని ప్రవక్త అని ఎంచినందున వారికి లేకపోతే చంపేసేవాడు. ఇతను ప్రవక్తని, మరి రాజుగారి ప్రవక్తని చంపితే రాజుగారికి అవమానం కాబట్టి కొద్దిగా సైలెంట్ అయ్యాడు. అయితే హేరోది ఉంది కదా, ఫిలిప్పు భార్య, ఇప్పుడు ఈయన చెప్పింది వాక్యానుసారంగా రైటు, పోనీ ఆ భర్తను వదిలి ఈ మరిదిని చేసుకోవటంలో తప్పు అన్న విషయం ఆమెకే కాలాల్సింది. ఆమె కూడా ఏమనిపించింది? నన్ను అంటావని పొడుచుకొచ్చి పగబెట్టుకుంది లోపల. పగబెట్టుకొని ఈయనేంది జైల్లో వేసారు, యోహాన్ని చంపేస్తే పోయింది కదా అని ఎలా చంపాలని ప్లాన్ చేసుకొని కూతుర్ని పెంచి మంచి డ్యాన్సర్ను చేసి రాజుగారి బర్త్డే వచ్చినప్పుడు రాజుగారి ఎదుట పబ్లిక్లో అందరి ముందు డ్యాన్స్ చేయిస్తే ఆ డ్యాన్స్కు నచ్చిన రాజుగారు, శబాష్ నీకేం కావాలో కోరుకో, సగం రాజ్యం అయినా ఇస్తానంటే, నాకు సగం రాజ్యం వద్దు, ఏమొద్దు, మొత్తం రాజ్యం ఇచ్చినా నాకు వద్దు, ఏం కావాలో మమ్మని అడిగి వచ్చి చెబుతానని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కూతురు హేరోదిని అడిగింది. రాజుగారు ఇలా అడిగాడు, ఏం కావాలో కోరుకో అన్నాడు, సగం రాజ్యం అయినా ఇస్తా అంటే, రాజ్యం మనకెందుకు, ఈ హేరోదును కూడా ఏదో ఒక రోజు లేపేద్దాం, మొత్తం మందే ఇది కదేటు, కాబట్టి రాజ్యంతో మనకు పని లేదు. ఆ యోహాను గాడు మనల్ని అవమానపరిచాడు, నన్ను, మీ డాడీని, ఇదే అక్రమ సంబంధం. కాబట్టి ఆ యోహాను తలడుగు అంది. వెంటనే వచ్చి నాకు ఆ బాప్తిసం ఇచ్చి యోహాను తల కావాలంటే వెంటనే ఎవరక్కడ అన్నాడు, వెళ్ళాడు, జైల్లో ఉన్న యోహాను గారి తల నరికించి తీసుకొచ్చి ప్లేట్లో పెట్టి ఏదో అవార్డు ఇచ్చినట్టుగా ఇచ్చేసాడండి. మీకు అర్థమైందా? ఒక అక్రమాన్ని ఒక సేవకుడు ఖండించినందుకు సేవకుడు తల ఏమైంది? తెగ నరకబడింది. అవమానం పెద్ద లెక్కేం కాదు. సర్ది చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నరకానికి పంపించడానికి ఎంతమంది సపోర్టు, పరలోకానికి తీసుకెళ్ళడానికి ఎవడు సపోర్టు రాదు.
ఇంతమంది సేవకులు అంతమంది ఉంటే ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు ఆ కాలంలో. ఈయనొక్కడే ఖండించాలా హేరోదు దగ్గరికి వెళ్ళి? ఆయన నిజమైన దైవజనుడు కాబట్టి, ప్రవక్త కాబట్టి ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, లోకములో అక్రమాలు, అన్యాయాలు ఈ వివాహ విషయాల్లో ఎక్కువైపోయినాయి. సరి చేద్దామంటే కూడా కుదిరే పరిస్థితులు, కనపడని పరిస్థితిలోకి వెళ్ళింది. కానీ దేవుని దృష్టిలో మాత్రం ఖచ్చితమైన నేరం. దీనికి ప్రతీకారంగా దేవుడు శిక్ష వేస్తాడు. దేవుడు ఉద్దేశమే పరిశుద్ధులైన పిల్లలు కావాలి అని. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది, మరి ఈ విషయం మాకు తెలియక ఏదేదో చేసేసుకున్నాం కదండి లోకంలో అందరిలాగా, మరి అప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే, అప్పుడు చెప్తున్నాడు, చేసుకున్నాక నువ్వు మారావా, భార్య మారిందా, భర్త మారిందా, అప్పుడు ఏం చేయాలో చెప్తున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం ఇది చెప్పి ముగిస్తాను. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం పదకొండు నుంచి చదువుదాం, 10 నుంచి. మరియు పెండ్లైన వారికి నేను కాదు ప్రభు ఆజ్ఞాపించినదేమనగా, భార్య భర్తను వాక్యానుసారం భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకోనకూడదు. ఒకళ్ళు ఎడబాసావా పెళ్లి కూడా చేసుకోకూడదు, నువ్వు అలాగే ఉండిపోవాలి. లేదా తన భర్తతో ఎడబాయకూడదు, ఎడబాస్తే సమాధాన పడాలి. ఎడబాసాను కదా అని ఇంకో పెళ్లి చేసుకోకూడదు. భర్త బతికుండగా భార్య ఇంకో పెళ్లి చేసుకోకూడదు. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పున్నదేమనగా, జాగ్రత్తగా వినండి, ఏ సహోదరునికైనను, సహోదరుడు అంటే నమ్మి బాప్తిసం పొందాడు అంటే వీళ్ళు ఆల్రెడీ ఇద్దరు నమ్ముకోకముందు పెళ్లి చేసుకున్నారు, ఇతను మారాడు ఇప్పుడు. కాబట్టి ఏ సహోదరునికైనాను అవిశ్వాసురాలైన భార్య ఉండగా, అంటే ఆమె నమ్మలేదు, ఈయన నమ్మాడు. అప్పుడు ఆయన ఏం చేయాలంట, ఆమె అతనితో కాపురము చేయ ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. భర్త మారాడు, భార్య మారలేదు, ఆమె అవిశ్వాసురాలు, ఈయన విశ్వాసి, కాబట్టి ఆమెను వదిలిపెట్టకూడదు. ఓకే, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు రెండోది, మరియు ఏ స్త్రీకైనాను అవిశ్వాసి అయిన భర్త నిన్న భార్య మారింది, భర్త మారలేదు, ఆ భర్తను భార్య వదిలిపెట్టకూడదు, ఆయనతో ఖచ్చితంగా కాపురం చేయాలి. ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసి అయిన భర్త భార్య యొక్క పవిత్ర ప్రవర్తన, ఆమె యొక్క మారిన తర్వాత ఉన్న ఆ క్యారెక్టర్ని చూసి మార్చబడతాడు. ఒకరోజు కాకపోతే 4 రోజులు ఆలస్యంగానే. అలాగే భర్త మారి భార్య మారలేదా, భర్త యొక్క పవిత్ర ప్రవర్తన చూసి భార్య మార్చబడుతుంది. అంటే ఇదంతా తెలియకుండా వివాహం చేసేసుకొని ఇప్పుడు ఒకళ్ళు మారిన రెండో వాళ్ళని విడిచిపెట్టకూడదు. ఇప్పుడు ఇద్దరు మారితే ఇంకంతకంటే సంతోషం ఉండదు. తెలియక చేస్తే దేవుడు క్షమిస్తాడు, తెలిసినా కూడా మా ఇష్టం తర్వాత మార్చుకుంటాలని ఏదో సొంత ఆలోచన చేసి చేసుకున్నారనుకోండి, ఎవరు మారుతారో ఎవరు మారరో ఎవరికి తెలియనప్పుడు ముందే జాగ్రత్త పడి ఆల్రెడీ మారి బాప్టిజం తీసుకున్న వాళ్ళు చేసుకుంటే మంచిది కదా. వాడికి ఆస్తులు ఉన్నాయా, ఇల్లు ఉందా, ఐశ్వర్యం, ఇవన్నీ పక్కన పెట్టు, వీడు పరలోకం తీసుకెళ్ళగలడా మా అమ్మాయిని, మధ్యలో ముంచేస్తాడు. లేదు ఆస్తి ఉంది, అందం ఉంది, బంధుగణం ఉంది, అందరూ ఉన్నారు, మధ్యలో ముంచేయడానికి గ్యారెంటీ ఉందా? మధ్యలో కిరసనాలు పోసి తగలబెట్టడానికి గ్యారెంటీ ఉందా? గ్యాస్ స్టవ్ ఓపెన్ చేయడానికి గ్యారెంటీ ఉందా? చెప్పండి. కట్నం ఎక్కువ తేలేదని ఎంతమంది లక్షలు తెచ్చిన వాళ్ళని కూడా మళ్ళీ కట్నం కోసం పంపించి తేకపోతే ఎంతమంది చంపేశారండి? డబ్బున్న వాళ్ళేనా వీళ్ళు? మరి గ్యారెంటీ లేనప్పుడు పరిశుద్ధులకి ఇస్తే ఏమన్నా లేకపోయినా, తిండున్నా లేకపోయినా, వస్త్రం ఉన్నా లేకపోయినా ప్రేమగా చూసుకుంటారు, ఇద్దరు కలిసి హ్యాపీగా పరలోకం వెళ్ళిపోతారుగా. తనకు పుట్టే పిల్లలు కూడా పరలోకం వెళ్ళే విధంగా పెంచుతారు కదా. ఈ ఆలోచన చేయకుండా వాడికి రంగు ఉందా, కులం ఉందా, ఇల్లు ఉందా, ఉద్యోగం ఉందా, ఆస్తులు, ఈ చూసేవాళ్ళందరూ వాడు దైవజనులు కాదు, అసలు వాళ్ళు విశ్వాసులే కాదు. ఈ రోజుల్లో కూడా ఇవన్నీ చూసి డబ్బు కోసం పెళ్ళిళ్ళు చేసి, కులం కోసం పెళ్ళిళ్ళు చేసి, ఏమండి వీటన్నిటినీ చూస్తున్న వాళ్ళు దైవజనులు కారు, ఖచ్చితంగా వాళ్ళు పరలోకం రారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు.
ఈ సంకల్పం వేరు, లోకంలో జరుగుతున్నది వేరు. సాతాను అందరినీ మోసపుచ్చాడు. ఏం కాదులే, పర్వాలేదులే, లోకమంతా ఇలాగే ఉందిగా, నువ్వు అక్కడవే ఇలా చేస్తే సరిపోద్దా, ఎక్కడికక్కడ సమర్థిస్తూ ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేస్తూ మనుషులందరినీ తప్పుదారు పట్టిస్తున్నాడయ్యా. తల్లి, మీ వాక్యం ఖచ్చితంగా చెప్తుంది, మీ సన్నిధిలో ఘనంగా వివాహం ఉండాలంటే మంది మార్బలం, విందు భోజనాలు, షామియానాలు, బ్యాండ్ మేళాలు, అధికమైన ఖర్చు కాదు. కానీ స్త్రీ పురుషులు ఇద్దరూ పరిశుద్ధులుగా ఉన్నారా లేదనేది మీరు చూస్తారని, అది కూడా నిష్కల్మషమైన పానుపు మీదకి వారు నీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి పానుపెక్కుతున్నారా లేదనేది మీరు చూస్తారన్న విషయం మీ మాటను బట్టి, మీ వాక్యంలోని సారాన్ని బట్టి మాకు అర్థమైంది. మీ సంకల్పంలోని భాగమే మాకు ఈ విషయాలన్నీ తేటపరిచినాయి నాయన. అందును బట్టి స్తోత్రాలు. లోకము సాతాను యొక్క ఆధీనంలో ఉండి వాడి వెంట వెళుతూ ఉండగా ఇదిగోనైనా అక్కడక్కడ కొద్దిమంది దైవజనులు మాత్రమే ఇలాంటి విషయాలు చెప్పగలుగుతున్నారు నాయన. అందును బట్టి వారికి వచ్చే శ్రమల్లో కూడా మీరే తప్పిస్తారని విశ్వసిస్తూ వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. ఎవరెవరిలో ఈ మాటలు పనిచేస్తున్నాయో వారందరూ తీవ్రంగా ఆలోచించి హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా వారు ప్రవర్తించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలిసినైనా ప్రతి అవసరత మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చండి. మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు మహోన్నతమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.